బ్రేకింగ్ న్యూస్ ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ధర్నాకు దిగనున్నాయి. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో బీజేపీ రాజకీయ కక్షతో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ కేసులు పెట్టి వేధిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో డీసీసీల ఆధ్వర్యంలో హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో బీజేపీ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించనుంది. హైదరాబాద్లో జరిగే నిరసన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొంటారు. జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ నేతలు పాల్గొంటారు. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో కావాలనే కక్ష సాధింపు చర్యలకు బీజేపీ పాల్పడుతోంది అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. సో దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేపట్టబోతోంది. బీజేపీ ఆఫీసులు ఏ జిల్లాలో ఎక్కడెక్కడ బీజేపీ ఆఫీసులుంటే వాటి ముందు ఆందోళనలు చేయాలంటూ ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సమాయత్తమైంది. సో మా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ చేయబోయే నిరసనకు సంబంధించిన మరింత సమాచారాన్ని హేమ అందిస్తారు. అట్ ద సేమ్ టైం బీజేపీ ఆఫీసుల ముందు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ధర్నాకు దిగబోతున్నాయి. ఈ మేరకు బీజేపీ ఏం భావిస్తోందో మా ప్రతినిధి వెంకట్ మనకు మరింత సమాచారం ఇస్తారు. ముందుగా హేమ దగ్గర నుంచి సమాచారం తెలుసుకుందాం. హేమ, కాంగ్రెస్ ఎట్లా సమాయత్తమైంది? నేషనల్ హెరాల్డ్ కేసులో అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందంటూ ఆరోపిస్తోంది కాంగ్రెస్ పార్టీ. సో ఎటువంటి ప్రోగ్రామ్స్ తీసుకోబోతుంది బీజేపీ కార్యాలయం ముందు నిరసనకు సంబంధించి? ఎస్, మోడీ ఈడీ కలిసి ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేతలైనటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీని కక్షపూరితంగా వేధిస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ అనే ఒక కేసు చూపించి ఈడీ వాళ్ళిద్దరు పేర్లు పెట్టడం కూడా మొత్తం రాజకీయంలో దేశానికి ఇదొక చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. అంటే గాంధీ ఫ్యామిలీ దేశానికి ఎంతో చేసింది, అలాంటి నాయకులపైన ఈడీ కేసు ఏ విధంగా పెడతారు అంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో నేషనల్ హెరాల్డ్ కేసు అనేది గత కొద్ది రోజుల నుంచి జరుగుతుంది, తెలిసిన విషయమే. ఇప్పటికీ దీనికి సంబంధించి ఈడీ విచారణ, అటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరు కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఏకంగా వీళ్ళ ఆస్తులను కూడా అటాచ్ చేసినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లు పెట్టడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల బీజేపీ కార్యాలయాలను ముట్టడించాలి, కార్యాలయాల ముందు నిరసన తెలపాలి అంటూ కూడా కొత్తగా నియమితులైనటువంటి డీసీసీలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఇక మరి కాసేపట్లో గాంధీ భవన్ నుంచి నేరుగా ఇక్కడే ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి కూడా నిరసన వ్యక్తం చేయడానికి పెద్ద ఎత్తున వెళ్ళనున్నారు. ఒకసారి మనం గాంధీ భవన్ దగ్గర పరిస్థితి కూడా చూడొచ్చు. పీసీసీ ఇచ్చినటువంటి ధర్నా నిరసన పిలుపు మేరకు పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు అయితే ప్రస్తుతం సెట్ చేస్తూ ఉన్నారు. మొత్తం కూడా ఇక్కడికి, అంటే నిరసన తెలిపిన వాళ్ళందరినీ కూడా ఇక్కడే ఆపేయాలంటూ కూడా భావిస్తూ ఉన్నారు. సేమ్ టైం ఇప్పటికే బీజేపీ కార్యాలయానికి కూడా వెళ్ళడానికి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా సిద్ధమవుతున్నారు. ఎగ్జాక్ట్గా 10 గంటలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఇటు ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, డీసీసీలు, టీపీసీసీ కార్యవర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా రానున్నారు. నిన్ననే అందరికీ కూడా చెప్పినటువంటి పరిస్థితి, ఈ ఇష్యూని సీరియస్గా తీసుకోవాలి, ప్రతి ఒక్క బీజేపీ కార్యాలయాన్ని కూడా ముట్టడించాలి అంటూ కూడా పీసీసీ పిలుపునిచ్చారు. సో మరి కాసేపట్లో నిరసన కార్యక్రమం కూడా ప్రారంభం కానుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ హేమ. బీజేపీ ఆఫీసుల ముందు పీసీసీ ధర్నాలు చేయబోతోంది. అన్ని జిల్లా కేంద్రాల్లో డీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించబోతున్నారు. మా ప్రతినిధి వెంకట్ లైవ్లో ఉన్నారు. వెంకట్, బీజేపీ ఆఫీసుల ముందు కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేయబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, ఎక్కడెక్కడ బీజేపీ ఆఫీసులు ఉంటే అక్కడక్కడ. సో బీజేపీ ఎట్లా రియాక్ట్ అవుతుంది? కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆ నిరసనలు, ఆ ధర్నాలు, తీసుకోబోతున్నటువంటి కార్యక్రమాల పట్ల బీజేపీ రియాక్షన్ ఏంటి? బీజేపీ చాలా స్పష్టంగా చెప్తోంది, మనీ లాండరింగ్ జరిగిందా, నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ జరిగిందా జరగలేదా అన్నది అవి విచారణ సంస్థలు కావచ్చు, కోర్టులు, చట్టాలు చూసుకుంటాయి. కానీ బీజేపీ పార్టీకి ఈ విచారణ సంస్థలకు సంబంధం లేదు. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ కావాలనే బీజేపీపై నెట్టివేస్తుందో అనేది బీజేపీ చెప్తోంది. కార్యాలయాలపైన దాడి సంస్కృతి కాదు.
గతంలో కూడా చాలాసార్లు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించింది కాంగ్రెస్ పార్టీ, నేషనల్ హెరాల్డ్కి సంబంధించి కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి కావచ్చు. సో ఇవాళ కూడా నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన అంశంలో బీజేపీ కార్యాలయాలను ముట్టడిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ పార్టీ అలర్ట్ అయింది. ఇటు పోలీసులు కూడా అప్రమత్తమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒకసారి బీజేపీ ప్రాంతంలో ఒకసారి చూసుకుంటే కనుక మొత్తం కూడా పోలీసులు ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందుకు రావడం జరిగింది. మొత్తం కూడా రాత్రి నుంచి కూడా నిన్న కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంతో పోలీసులు ఇటు బీజేపీ శ్రేణులు కూడా అలర్ట్ అయ్యాయి. గతంలో కూడా పార్టీ కార్యాలయం ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇరు వర్గాలు కూడా గొడవకు దారితీసినటువంటి పరిస్థితులు కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రామచంద్రరావు కొన్ని కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్లతో కూడినటువంటి కొన్ని కామెంట్లు కూడా చేశారు. పార్టీ కార్యాలయం పైన దాడుల సంస్కృతి కాదు, ఈసారి తిప్పికొడతాం, తాటా తీస్తామంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులకు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఒకవైపు రామచంద్రరావు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ ముట్టడికి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఎదుర్కొంటామని చెప్తోంది బీజేపీ. ఒకవేళ కార్యాలయం ముందుకు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏవైతే ముట్టడికి సంబంధించిన అంశాల్లో ఎదుర్కొంటాం, ఖచ్చితంగా భయపడేది లేదనేది బీజేపీ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదైనా సరే నేషనల్ హెరాల్డ్లో తప్పిదాలు జరిగాయా, అవినీతి జరిగిందా, ఇంకోటి జరిగిందా అన్నది అవి విచారణ సంస్థలు చూసుకుంటాయి, కోర్టులు చూసుకుంటాయి. అవన్నీ కూడా బీజేపీ పైన నెట్టివేయడం సరైనది కాదనేది బీజేపీ చాలా స్పష్టంగా చెప్తోంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్. నేషనల్ హెరాల్డ్ కేసులో కావాలనే రాజకీయ కక్ష సాధింపు చర్యలకి బీజేపీ పాల్పడుతోందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ మేరకు హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో బీజేపీ కార్యాలయాల ముట్టడి తీసుకుంది. అయితే బీజేపీ కూడా చాలా గట్టిగానే రియాక్ట్ అవుతోంది. సో కేసులకి బీజేపీకి సంబంధం ఏంటి, అది దర్యాప్తు సంస్థలు చేసేటువంటి వ్యవహారం. కావాలనే బీజేపీకి అంటగట్టి బీజేపీని బదనాం చేసే ప్రయత్నం చేస్తోంది. వాటిని గట్టిగానే ఎదుర్కొంటామంటూ బీజేపీ కూడా రియాక్ట్ అవుతోంది.